Fourth unit, first important question, digital signature. Digital signature అంటే ఏంది? నార్మల్గా ఆన్లైన్ సిగ్నేచర్ చేస్తాం కదా మనం, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ సిగ్నేచర్, రైట్? ఏ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ యూజ్డ్ టు ప్రొవైడ్ అథెంటికేషన్. ఓకే, సో ఎవ్రీ టైం మనం ఫిజికల్గా ఇప్పుడు ఒక పర్సన్కి చాలా బ్రాంచెస్ ఉంటాయి, అవునా? అంటే అబ్రాడ్లో ఒక బ్రాంచెస్ ఉంటాయి, ఇక్కడ ఒక బ్రాంచెస్ ఉంటాయి, చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో సీరియస్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వాడు అప్ అండ్ డౌన్ చేయలేడు. అట్లాంటప్పుడు ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఏం చేస్తుంది? అథెంటికేషన్ కోసం యూజ్ చేస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ సిగ్నేచర్. వెదర్ నువ్వు యూజర్ నేమ్, పాస్వర్డ్, అథెంటికేషన్, ఓకేనా? ద మెయిన్ ఇంటెంట్ ఆఫ్ ది డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద మెసేజ్ or data from modifications. If you are keeping any digital signature to your, మీరు ఒక పీడిఎఫ్ నాకు పంపుతున్నారు, ఆ పీడిఎఫ్కి మీరు ఒక పాస్వర్డ్ పెట్టినారు. వితౌట్ పాస్వర్డ్ కెన్ ఐ ఓపెన్ దట్? ఓపెన్ చేస్తున్నారు ఎవరైనా? ఆధార్ కార్డ్కి కూడా నీది పాస్వర్డ్ ఉంటుంది, అవునా? దట్స్ ద థింగ్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ గెయిన్డ్ మచ్ పాపులారిటీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ నెట్వర్క్. మన మొత్తం వరల్డ్లో డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎక్కువ పాపులర్ అనేది అయ్యింది, బికాజ్ యాజ్ ఆఫ్ నౌ డేస్ మోర్ సెక్యూరిటీ అనేది వచ్చిందనమాట. బేసికలీ డిజిటల్ సిగ్నేచర్ స్కీమ్స్ ప్రొవైడ్ 2 algorithms. అంటే ఒకటి సైనింగ్ ఇన్ చేసేటప్పుడు ప్రైవేట్కి, పబ్లిక్కి అని ఉంటుంది కదా, ఇది మనం ఆల్రెడీ కామర్స్లో చదివే ఉంటాం. వన్స్ నేను ఒక మెసేజ్, హాయ్ అనే మెసేజ్ నేను మీకు వాట్సాప్లో పంపుతున్నా అంటే దానికి నేను ఒక ప్రైవేట్ కీ పెట్టుకుంటా, పబ్లిక్ కీ పెట్టుకుంటా. నా పబ్లిక్ కీ అనేది నేను నీతో డిస్క్లోజ్ చేయొచ్చు, ప్రైవేట్ కీ అనేది నాకు తప్ప ఇంకొకరికి చెప్పొద్దు. నువ్వు ఆ మెసేజ్ని చూడాలని అంటే నువ్వు ఆ పాస్వర్డ్ని కంపల్సరీగా టైప్ చేయాలి, అట్లయితే నువ్వు అది చూస్తావు. అర్థమవుతుందా? దాన్ని డిజిటల్ సిగ్నేచర్ అంటాం. ఏ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ బేసికలీ ఎ వే టు ఎన్షూర్ ద అథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ పంపించేటప్పుడు, ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి పంపించేటప్పుడు దాని సెక్యూరిటీని మెయింటైన్ చేసేది ఈ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. అంటే మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డేటానే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లలో చాలా డేటా ఉంటుంది. అంటే వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీస్లో ఏముంటాయి, ఎవ్రీ టైం వాళ్ళు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి. అట్లా ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఎవడైనా చూస్తాడు కదా మధ్యలో హ్యాకర్స్, అట్లాంటప్పుడు వాళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎక్కువ బెనిఫిట్ అనేది ఇస్తుంది. ఇదేం చేస్తుంది? డాక్యుమెంట్ని సెక్యూర్ చేస్తుంది. ద డాక్యుమెంట్ కెన్ బి ఎ ఈమెయిల్, స్ప్రెడ్షీట్, పీడిఎఫ్ ఆర్ ఎ టెక్స్ట్ ఫైల్. ఈ 4 వాడి ఏ డాక్యుమెంట్ అయినా కూడా మనం పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నేను ఒక పాస్వర్డ్ పీడిఎఫ్ చేసి దానికి ఒక పాస్వర్డ్ పెట్టి నీకు పంపుతాను. వితౌట్ పాస్వర్డ్ యూ కాంట్ ఓపెన్ దట్ పీడిఎఫ్. సేమ్ అట్లనే ఆ డిజిటల్ సిగ్నేచర్ లేనిది వాడు ఓపెన్ చేయలేడు. ఆ డిజిటల్ సిగ్నేచర్ ఎవరు చెప్పాలి? వీడియో చెప్పాలి. నేను చెప్తేనే కానీ నువ్వు చేస్తావు ఓపెన్. అది అర్థమైంది. ఇంట్రడక్షన్ ఒక పేజ్ మొత్తం రాసిన ఇంట్రడక్షను. మీరు ఎగ్జామ్లో అంత పేజ్ ఏం రాయకండి, జస్ట్ మీరు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం రాసిన. నేను ఇంత చదివితే మీరు ఇంత గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి అర్థమైందా? 5 to 6 lines ఇంట్రడక్షన్, అంటే హాఫ్ ఆఫ్ ది పేజ్ ఇంట్రడక్షన్ ఈజ్ ఎనఫ్. అర్థమైందా? నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ ఏంది? ఫస్ట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది కదా, సైడ్ ఎడిటింగ్, దానికి అంత పెద్ద సోది రాసిన. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటే పెద్ద డేటాని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉండడానికే, మెయింటైన్ చేయడానికే సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంది? లీగల్ వ్యాలిడిటీ. ఈ డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటంటే మన కోర్ట్ ఆఫ్ లాలో లీగల్, ఇది ఇల్లీగల్ కాదు, ఇది లీగలే. మనం పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు మన డేటాకి. అర్థమైందా? నెక్స్ట్, థర్డ్ వన్, సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్. అంటే మనం ఫిజికల్గా వెళ్ళి చేయడం కన్నా, ఇప్పుడు నేను ఇంటికే, నువ్వు మీ ఇంటికాడ ఉన్నావు, మీరు ఎక్కడనో ఉన్నారు సికింద్రాబాద్లో, నేను ఎక్కడనో ఉన్నా వేరే కాడ, నేను ఈడిగా నీకు డేటా అనేది షేర్ చేయొచ్చు. టైం ఉంటుంది, కాస్ట్ కూడా సేవ్ చేస్తే ఈజీగా షేర్ చేయొచ్చు, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అర్థమైందా? ఫోర్త్ వన్ ఏంది? డెవలప్స్ వర్క్ ఫ్లో ఎఫిషియన్సీ అంటే ఒక కంపెనీస్లో వర్క్ అనేది చాలా ఉంటుంది మనకి, అవునా? అట్లాంటప్పుడు డే టు డే ట్రాన్సాక్షన్లు మనం మంచిగా చేయాలి, ఎక్కువ చేయాలి. సో పెండింగ్ చేయొద్దు. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది? సెక్యూరిటీ వర్క్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఫిఫ్త్ వన్, సేవ్స్ ఎన్విరాన్మెంట్. పేపర్ రిడక్షన్ ఉండకపోతే ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది కదా, కాదా? ఇది డిజిటల్ సిగ్నేచర్ డయాగ్రామ్ మీరు కంపల్సరీగా వేయాలి. ఈ డిజిటల్ సిగ్నేచర్ది
మీరు ఆల్రెడీ కామర్స్ చదువుకొనే ఉంటారు. క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అక్కడ ఏం లేదు. ఇప్పుడు సెండర్ ఉన్నాడు ఆయన బొమ్మ అట్లనే వేయాలని లేదు, ఎట్లనే వేసుకోవచ్చు లేదా అని. ఒక డబ్బా రెక్టాంగిల్ డబ్బా దాని డబ్బాలో సెండర్ అన్న రాయొచ్చు. సెండర్ ఆల్గోరిథం ఉంటుంది అనమాట, #, ఆల్గోరిథం అంటాం. అంటే ఇదొక కోడ్. నువ్వు చేసే ఏదైతే హాయ్ అని మెసేజ్ పెడతామో అది డెసిమల్ బైనరీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవుతుంది, అంటే 0, 1 లాగా కన్వర్ట్ అవుతుంది. దాన్ని సెండర్స్ ప్రైవేట్ కీ, నేను ఒక ప్రైవేట్ కీతో నీకు పంపుతున్నా, ప్రైవేట్ కీ. ఓకే, నెక్స్ట్ సైన్డ్ లాగ్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ వస్తుంది వానికి, వాడు సెండర్ రిసీవర్ ఎవరైతే రిసీవ్ అవుతాడు, సెండర్ పబ్లిక్ కీతో రిసీవ్ అవుతాడు. అంటే ఇప్పుడు మధ్యలో ఏమైనా హ్యాక్ అయినా కూడా, మిడిల్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఏమైనా హ్యాక్ అయినా కూడా ఆ హ్యాక్ అయిన పర్సన్కి నా ప్రైవేట్ కీ అని తెలవాలి, అవతల పర్సన్ పబ్లిక్ కీ అన్న తెలవాలి. రెండు తెలిసే ఛాన్స్ లేదు, ఒకటి తెలిసే ఛాన్స్ లేదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. గాట్ ఇట్? నెక్స్ట్ బీపీఎన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. బీపీఎన్ అంటే ఏంది? ఇంటర్నెట్కి యూజర్కి మధ్యలో సర్వర్ ఉంటుంది, బీపీఎన్ ఉంటుంది. ఈ బీపీఎన్ ఏం చేస్తుంది? హ్యాకర్ని ఆపేస్తుంది. డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, హోల్ స్టోరీ మీరు అల్లకైనా రాసేయచ్చు. మనం ఏడుందాం? యూజర్ ఇక్కడ ఉందాం, ఇంటర్నెట్ ఏముంది? ఎక్కడ ఉంది, మధ్యలో ఏముంది? బీపీఎన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ హ్యాకర్ ఎవరైతే ఈ మిడిల్ ఆఫ్ ది దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తున్నాడో వాళ్ళని ఆపేస్తుంది. VPN స్టాండ్స్ ఫర్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. కంపల్సరీ 2 మార్క్స్ అడుగుతాడు VPN అంటే ఏందనేసి. ఇట్ స్టాండ్స్ ఫర్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నా కూడా మీకు 1 మార్క్ పడిపోతుంది. అని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ డయాగ్రామ్ కంపల్సరీ చేయాలి. VPN ఏం చేస్తుంది? పాయింట్ టు పాయింట్ టనల్ ప్రోటోకాల్, ఒక నిమిషం, అథెంటికేషన్ చేస్తుంది. అంటే అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ మధ్యలో ఎవరైతే హ్యాకర్ రావాలని చూస్తున్నాడో వాడు ఆథరైజ్డ్ పర్సనా ఆర్ నాట్ అనేది చూస్తుంది. అవునా, దాన్ని అథెంటికేషన్ అంటాం. నెక్స్ట్ టనలింగ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్కి సర్వర్కి మధ్యలో ఒక రాడ్ లాగా ఒకటి ఉంది కదా, దాన్ని మనం టనల్ అంటాం. అవునా, అంటే యూజర్కి ఎవరు రాకుండా ఉన్నదికే, ఇంటర్నెట్ తర్వాత ఎవరు రాకుండా ఉన్నది, అంటే మధ్యలో వానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పక్కన అక్కడ పక్కన మనకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రాక్సీయింగ్ అంటే ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రాక్సీ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ IP అడ్రస్. అంటే రియల్ IP అడ్రస్ ఇవ్వకుండా టెంపరరీ IP అడ్రస్ ఇస్తుంది. ఒకవేళ హ్యాకర్కి హ్యాక్ చేసినా కూడా ఆ IP అడ్రస్ టెంపరరీ, అంటే వ్యాలిడ్ ఫర్ 5 minutes 2 minutes 3 minutes అన్నట్టుగానే ఉంటుంది. దాన్నే ప్రాక్సీ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అంటే ఏంది? యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, ఇవన్నీ. VPN వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? సేమ్ థింగ్ మీరు రాయొచ్చు. సెక్యూరిటీ ఇస్తుంది, మన లొకేషన్ని ట్రేస్ కానియకుండా చూస్తుంది, ప్రొటెక్ట్స్ ప్రైవసీ, నీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది, సెక్యూరిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అన్బ్లాక్ వెబ్సైట్స్, అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏమైనా రావాలని చూసినప్పుడు ఏం చేస్తుంది? బ్లాక్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇందులో ఈసారి ఫైర్ వాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైర్ వాల్ ఈజ్ నథింగ్ బట్ వాల్. ఫైర్ వాల్. నెక్స్ట్ క్వశ్చన్. సో డిజిటల్ సిగ్నేచర్ ఫైర్ వాల్ ఇచ్చిన కదా. సో ఫైర్ వాల్ అంటే ఏంది? ఏ ఫైర్ వాల్ ఈజ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ దట్ మానిటర్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. అంటే దీనికి కింద ఒక డయాగ్రామ్ వేసిందా? ట్రస్టెడ్ నెట్వర్క్కి అన్ట్రస్టెడ్ నెట్వర్క్కి మధ్యలో ఒక ఫైర్ వాల్ ఉంటుంది. అంటే ఇక్కడంతా డేటా అనేది ఉంటుంది. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది? ఆపేస్తుంది, బయట లోపలికి రానియదు. సో అదే డయాగ్రామ్ వేయాలి. ఈ డయాగ్రామ్ మనకు కనిపించింది అనుకో, కరెక్షన్ చేసినోడికి నువ్వు ఆన్సర్ ఏం రాసినావు చూడడాడు, సింపుల్గా వేసేస్తాడు మార్క్స్ ఆడు. అర్థమైందా? డయాగ్రామ్లోనే మొత్తం మ్యాటర్ ఉంటుంది. యాజ్ మెనీ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద ఇంటర్నెట్ దే ఆర్ ఇన్హెరెంట్లీ ఇన్సెక్యూర్. అంటే ఇంటర్నెట్లో ఉన్నవన్నీ మంచి అనేది కావు కదా, ఇన్సెక్యూర్ ఉంటాయి కదా. దిస్ ఈజ్ కెన్ లీడ్ టు మిస్హ్యాండ్లింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బీ థ్రెట్ టు అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్కి అది లాస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అవునా? దేర్ ఫోర్ టు అవాయిడ్ సచ్ మెలీషియస్ యాక్టివిటీస్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఫైర్ వాల్ అనేది పెట్టుకుంటాయి. అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ ఏమైనా ఉన్నా కూడా లోపలికి రానియకుండా చూసుకుంటాయి.
బేసిక్ పర్పస్ ఆఫ్ ఫైర్ వాల్ పెట్టుకోనికి అసలు ఏంటి రీజన్స్ అంటే ఫస్ట్ వన్, ఇట్ బ్లాక్స్ అన్ఆథరైజ్డ్ యూజర్స్, అంటే హ్యాకర్స్ని కానీ ఏదైనా మెలీషియస్ యాక్టివిటీని చేస్తే కానీ బ్లాక్ చేస్తుంది అనమాట. సెకండ్, ఇట్ హైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నెట్వర్క్ బై మేకింగ్ ఇట్ సీమ్స్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఓరిజినేటెడ్స్. అంటే అవుట్ గోయింగ్ అంటే మనకి ఇన్కమింగ్ ఏమేమి వస్తున్నాయి, అవుట్ గోయింగ్ ఏమేమి వస్తున్నాయి మెసేజెస్ అట్లాంటివన్నీ చూస్తుంది. అంటే ఇట్ హైడ్స్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వన్ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి పంపుతున్నప్పుడు బయట పర్సన్కి అది బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏం పంపుతున్నామో తెలియదు, అవునా, అది హైడ్ చేస్తుంది. నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రోజు నీ హాల్ టికెట్ కొడితేనే నీ రిజల్ట్స్ వస్తుంది, కానీ ఏదో హాల్ టికెట్ కొడితే నీ రిజల్ట్స్ వస్తుందా? రాదు కదా. దానికి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంది కదా, నీ నెంబర్ వేరే అనుకుంటుందా? ఉండదు, యూనిక్ నెంబర్ ఉంది. సేమ్ అట్లనే ఇది కూడా, అర్థమైందా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైర్ వాల్ అంటే సర్వీస్ కంట్రోల్, డైరెక్షన్ కంట్రోల్, బిహేవియర్ కంట్రోల్, ఇవి వదిలేసండి. అండ్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా, DDoS, ఇన్ఫర్మేషన్ స్టాబోనేజ్, ఇన్ఫర్మేషన్ థెఫ్ట్. మనం ఇంతకుముందుకు ఇన్ఫర్మేషన్ ఎట్లా థెఫ్ట్ అవుతుంది, ఫిజికల్ థెఫ్ట్, ఆ పాయింట్స్ రాయొచ్చు. రిమైనింగ్ అన్నీ మిక్స్ కొట్టి రాసేయండి, అర్థమైందా? టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్లో ప్రాక్సీ ఫైర్ వాల్ ఉంటుంది, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్, సర్క్యూట్ లెవెల్ ఫైర్ వాల్, ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్. ప్యాకెట్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే నువ్వు ఇంత పెద్ద డేటాని పంపిస్తున్నప్పుడు, ఇంత పెద్ద మెసేజ్ని పంపిస్తున్నప్పుడు ఆ మెసేజ్లన్నీ బిట్స్ రూపంలో కన్వర్ట్ అవుతాయి, అర్థమవుతుందా? బిట్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఎక్కువ డీటెయిల్గా నేర్చుకోకండి, జస్ట్ హెడింగ్ నేర్చుకోండి, అర్థమైందా? జస్ట్ సైడ్ హెడింగ్లో పెట్టుకోండి, ఫైర్ వాల్ అంటే ఏందో గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. దాని లోపల ఉన్న మ్యాటర్ యాస్టీస్గా రాయాలని రూల్ లేదు, అర్థమైందా? సో అవసరం లేదు, అవసరం లేదు, అర్థమైందా? జస్ట్ సైడ్ హెడింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఈ 3 క్వశ్చన్స్ ఇందులోకేం చాలు. ఈ 3 క్వశ్చన్స్ టాప్ 2 ఏం చెప్పిన, డిజిటల్ సిగ్నేచర్, ఫైర్ వాల్. ఓకే.